Hi guys, I hope all you guys are doing well and staying safe. Welcome back to my channel Shine with Siri. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. హౌ టు రిమూవ్ అ పింపుల్ కంప్లీట్లీ ఫ్రమ్ ద రూట్ విత్ వన్ ఇంగ్రీడియంట్ ఇన్ 1 వీక్. వన్ ఇంగ్రీడియంట్ ఇన్ 1 వీక్. అది తెలుసుకునే ముందు మనం కొంచెం కాన్సెప్ట్ తెలుసుకుందామండి. పింపుల్స్ అంటే అసలు ఏంటి, అవి ఎందుకు వస్తాయి, అవి న్యాచురల్గా మనం రాకుండా ఎలా చేయగలగాలి అనేది కొంచెం చూద్దాం. సో దానికన్నా ముందు మన స్కిన్ గురించి మనం తెలుసుకుందాం. మన స్కిన్ గురించి మనకి ఏం తెలుసండి, మన సెన్స్ ఆర్గన్స్లో అది కూడా ఒకటి, మన లార్జెస్ట్ సెన్స్ ఆర్గన్, మన బాడీ ఆర్గన్స్ అన్ని కవర్ అయి ఉన్న సెన్స్ ఆర్గన్ అని మనకు తెలుసు. సో ఈ సెన్స్ ఆర్గన్ని మనం ఎలా కాపాడుకోవాలి, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఇట్. దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయండి. ఎపిడర్మిస్ ఫస్ట్ లేయర్, పైన ఉన్న లేయర్, అది అందరికీ చక్కగా కనిపిస్తుంది. డెర్మిస్ దాని కింద ఉంటుంది, హైపోడెర్మిస్ ఇంకా కింద ఉంటుంది. సో ఈ 3 మేజర్ లేయర్స్ మన స్కిన్లో ఉంటాయి. కానీ పింపుల్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయంటే, పింపుల్ అంటే ఏంటనేది కూడా ఇదే మీనింగ్ వస్తుంది. సెబేషియస్ గ్లాండ్స్ మన డెర్మిస్లో ఏవైతే ఉంటాయో హెయిర్ ఫాలికల్తో అసోసియేట్ అయి ఉండి అక్కడి నుంచి బిగిన్ అవుతాయి పింపుల్స్. అంటే ఏం లేదండి, ఒక ఇన్ఫ్లేమ్డ్ ఏరియా అనమాట. అది రెడ్గా ఉండొచ్చు, బ్లాక్ హెడ్, వైట్ హెడ్ అవ్వచ్చు, పస్ ఫిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక ఇన్ఫ్లేమ్డ్ ఏరియా మన స్కిన్ మీద యాక్చువల్గా ఉన్న స్కిన్ కాకుండా ఎక్సెస్గా ఉన్న ఒక ఏరియా, దాన్ని మనం పింపుల్ అని అంటాం. ఇప్పుడు నేను పింపుల్ అనగానే మీ మైండ్లోకి ఒక వర్డ్ వచ్చేసి ఉంటుంది, యాక్నే. గైస్, పింపుల్స్ అండ్ యాక్నే ఇంటర్చేంజబుల్గా యూజ్ చేస్తున్నారు, కానీ పింపుల్స్ అండ్ యాక్నే ఆర్ నాట్ ద సేమ్. యాక్నే అనే స్కిన్ కండిషన్కి అది ఒక సిమ్టమ్ అండి. ఇప్పుడు యాక్నే స్కిన్ కండిషన్ లాగే ఫాలిక్యులైటిస్ అనే స్కిన్ కండిషన్ ఉంటుంది, రొజేషియా అనే స్కిన్ కండిషన్ ఉంటుంది. ఇలా చాలా స్కిన్ కండిషన్స్ ఉంటాయి డెర్మటాలజీ ఫీల్డ్లో. అందులో కొన్ని ఈ స్కిన్ డిసీజెస్కి, అంటే స్కిన్ డిసీజ్ అని చెప్పట్లేదండి, స్కిన్ కండిషన్, ఓకే, ఐఎమ్ అండర్లైనింగ్ దట్ స్కిన్ కండిషన్. ఈ స్కిన్ కండిషన్లో ఒక సిమ్టమ్ అండి పింపుల్ అనేది. దీంతో పాటు కొన్ని రెడ్నెస్, కొన్ని లిజన్స్, సో ఇలా డిఫరెంట్ ఉంటాయి సిమ్టమ్స్. అందులో ఒక సిమ్టమే ఈ పింపుల్. సో యాక్నే అండ్ పింపుల్ ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్. మనం పింపుల్స్ కాజెస్ తెలుసుకుందాం. పింపుల్స్ దేని వల్ల వస్తాయి? గైస్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే పింపుల్స్ ఎప్పటికీ తగ్గవు. ఈ కాజెస్ వల్ల మీకు తెలుస్తుంది. పింపుల్స్ రావడానికి మేజర్ కాజ్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్. ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అంటే మన బాడీలో ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తినే ఆయిల్ నుంచి అని కాదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, డెర్మిస్ అనే లేయర్లో సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయని. సపోజింగ్ ఇది ఒక హెయిర్ ఫాలికల్, సో మన ఫేస్ అంతా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి, రైట్? సో అవి గ్రోత్ బట్టి కొంచెం దగ్గర ఫేషియల్ హెయిర్ ఉంటుంది, కొంచెం ఏరియాలో ఉండదు. బట్ ఈ హెయిర్ ఫాలికల్కి ఇక్కడ అంటే రూట్లో బ్యాక్టీరియా డిపాజిట్ అయిపోయి సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువ సీబమ్ని ప్రొడ్యూస్ చేసిన ఈ 2 రీజన్స్లో మనకి పింపుల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం 2 కాజెస్ తెలుసుకున్నాం, ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ బిల్డప్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఈ 2 కాజెస్ వల్ల పింపుల్స్ వస్తాయి. అండ్ డీహైడ్రేషన్, ల్యాక్ ఆఫ్ వాటర్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. హెల్దీ డైట్ లేకపోతే, పూర్ డైట్ ఉంటే, గైస్ పూర్ డైట్ అంటే నేను క్లియర్ చేయాలని అనుకుంటున్నాను ఏంటంటే, పూర్ డైట్ డజంట్ మీన్ మనం చాలా తక్కువ తింటున్నాము అని కాదు. క్యాలరీస్ ఎక్కువ ఉన్నది తింటున్నాము, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి తింటున్నాము, డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, ఘీ, డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాము, అండ్ మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్, గ్రీన్స్, హెర్బ్స్ లేవు అని అర్థం. పూర్ డైట్ అంటే. హెల్తీ డైట్ అంటే దాని మీనింగ్ మనకి కావాల్సింది ఇష్టమైనది తినడం కాదు. ఇప్పుడు పూర్ డైట్లో ఏవి లేవని నేను చెప్తున్నాను, గ్రీన్స్, హెర్బ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉండడమే హెల్తీ డైట్ అంటే. అండ్ ఒక చిన్న మిస్కాన్సెప్షన్ ఉంటుందండి, కార్బోహైడ్రేట్స్ బాడీకి మంచివి కావు అని. ఎస్, కార్బోహైడ్రేట్స్ మంచివి కాదు, కానీ అవి ఎక్కువ కంటెంట్లో ఉంటేనే అవి మంచివి కాదు. కానీ బాడీకి కావాల్సిన కార్బ్స్ కానీ ఇవ్వకపోతే కిడ్నీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. రిమెంబర్ దట్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలని అనుకుని మొత్తం కార్బోహైడ్రేట్ ఇంటేక్సే తీసుకోవడం మానేస్తే అప్పుడు బాడీలో కిడ్నీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఐఎమ్ మేకింగ్ దిస్ పాయింట్ వెరీ క్లియర్. మీరు తీసుకునే ఫుడ్లో ప్రాపర్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రాపర్ ఫ్యాట్స్ ఉండాలి, కానీ పర్మిసిబుల్ లెవెల్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో డైట్ రిగార్డింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ హెల్తీ డైట్. మనకి ఇష్టం లేకపోయినా సరే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఈ జనరేషన్ వాళ్ళకి జంక్ ఫుడ్స్ చాలా ఇష్టం ఉంటాయి, నాకు కూడా చాలా ఇష్టం. కానీ ఒక క్లీన్, క్లియర్, హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ డైట్. సో పూర్ డైట్ ఇస్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ పింపుల్స్.
అండ్ స్ట్రెస్ ఇంక్లూడ్ అయి ఉన్న లైఫ్ స్టైల్. ఎస్ గైస్, మీరు ఏదైనా ఒక రోజు చూడండి, బాగా స్ట్రెస్ తీసుకున్న రోజు మీకు పింపుల్స్ వస్తాయి. అండ్ గర్ల్స్కి కామన్ డౌట్ ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్, నా బర్త్డే లేదంటే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడే సడన్గా నాకు పింపుల్స్ ఎందుకు వస్తాయి. మీరు దాని గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. నేను ఇలా, సపోజ్ అది ఒక ఎడ్యుకేషనల్ ఈవెంట్ అయితే నేను ఇలా ప్రెజెంట్ చేయాలి, అలా ప్రెజెంట్ చేయాలి. సపోజింగ్ డాన్స్, యూ విల్ ప్రాక్టీస్ మోర్. సో యూఆర్ గివింగ్ యువర్ స్కిన్ దట్ స్ట్రెస్. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాట్ యు గివ్ టు యువర్ బాడీ ఇస్ వాట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ స్కిన్. సో అలా మీరు చేసే ప్రాసెస్లో, మీరు స్ట్రెస్ మీ బాడీకి ఇచ్చే ప్రాసెస్లో మీ స్కిన్ ఏమవుతుంది, అది కూడా స్ట్రెస్ అండర్గో అయిపోయి దాన్ని ఎలా బయటకు పంపించాలో తెలియక ఇట్ ఈస్ జస్ట్ సెండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పింపుల్. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ పింపుల్స్. అండ్ స్ట్రెస్ కాకుండా ఇంకేమేం కాజెస్ ఉంటాయి అని అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ ఉండటం వల్ల కూడా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. స్మోకర్స్కి, ఆల్కహాల్ డ్రంకార్డ్స్కి పింపుల్స్ అంటే వాళ్ళ ఆల్కహాల్ కన్సంప్షన్లో ఉన్నారని అనుకున్నప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ దే వాంట్ క్లియర్ స్కిన్. ఇఫ్ యూ వాంట్ క్లియర్ స్కిన్, ఇలాంటి హ్యాబిట్స్కి మనం చాలా చాలా దూరంగా ఉండాలి. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఆల్సో విల్ బి ద కాజెస్ ఆఫ్ పింపుల్స్. అండ్ ఇప్పుడు నేను ఒక చాలా ఫన్నీ కాజ్ చెప్తున్నాను, ఇది ఎవరు అనుకోరండి పింపుల్స్ దీనివల్ల వస్తాయా అని అనుకుంటారు. ఓవర్ వాషింగ్ యువర్ ఫేస్. గైస్, ఎప్పుడు మీ ఫేస్ని మోర్ దెన్ 2 times a day వాష్ చేయకండి. 3 times చేసినా ఇట్స్ ఓకే, ఫైన్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ వెరీ ఎగ్జాస్టెడ్, మీకు చాలా ఆయిలీగా ఉంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు, ఇన్కన్వీనియంట్గా ఉంది అని అనుకుంటే ఎస్ యూ కెన్ గో అండ్ వాష్ యువర్ ఫేస్. బట్ లిమిట్ యువర్ ఫేస్ వాష్ టు 3 times a day. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 times a day చేయండి. లేదని అనుకుంటే మార్నింగ్ వన్స్ యూ వేకప్ అండ్ ఈవినింగ్ బిఫోర్ యూ గో టు బెడ్ ఇన్ ద నైట్ టైమ్. సో ఈ 2 timesకి యూ కెన్ రిస్ట్రిక్ట్. ఆర్ ఇన్ ద మీన్ టైమ్, అంటే మీరు వర్క్ చేసినారు కాబట్టి ఆఫ్టర్నూన్ యూ కెన్ వాష్ యువర్ ఫేస్. ఓకే, ఓవర్ వాషింగ్ యువర్ ఫేస్ వల్ల ఏమవుతుందంటే, నేను చెప్పిన సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో డెర్మిస్లో మీరు వాష్ చేసేస్తూ ఉంటే న్యాచురల్గా మీ ఫేస్ మీద ప్రొడ్యూస్ అయ్యే స్లైట్లీ వ్యాక్సీ సబ్స్టెన్స్, ఆ ఆయిలీ సబ్స్టెన్స్, ఆ ఆయిల్నే మనం సీబమ్ అని అంటున్నాం. అది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అంతే కదండి, ఏదైనా మీరు ఎక్కువగా తీసేయాలి అని అనుకుంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది బాడీలో. దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్. అది మనం రికగ్నైజ్ చేయము, కానీ అది న్యాచురల్గా జరుగుతుంది బాడీలో. వెన్ యూఆర్ గోయింగ్ టు రిమూవ్ ఎనీథింగ్, ఎక్సెస్గా తీసేయాలి అని అనుకుంటే అది ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా మీ ఫేస్ మీద ఆయిల్ ఎక్కువగా వస్తుంది అని అనుకున్నప్పుడు, ఎస్ ఐఎమ్ ఫీలింగ్ మై ఫేస్ చాలా ఆయిలీగా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం, విల్ వాష్ ఆ ఫేస్. అప్పుడు మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎస్, ఆయిల్ డిపాజిట్స్ ఏమీ లేవు, సో బ్యాక్టీరియా అట్రాక్ట్ అవ్వదు నా ఫేస్కి, నాకు ఏం పింపుల్స్ రావు అనుకుంటాం. కానీ ఓవర్ వాష్ చేయడం వల్ల సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువ సీబమ్ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటాయి, ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటాయి. సో గైస్, ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుందండి, బ్యాక్టీరియా వచ్చి చక్కగా మీ ఫేస్ మీద కూర్చుంటుంది. ఆ బ్యాక్టీరియా ఇంకా మీరు ఏమన్నా దాన్ని టచ్ చేయడం వల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది. సో దట్ యూ విల్ గెట్ పింపుల్స్ ఆన్ హ్యూజ్ ఏరియాస్ ఆన్ యువర్ ఫేస్. సో డూ నాట్ ఓవర్ వాష్ యువర్ ఫేస్ అండ్ లిమిట్ యువర్ ఫేస్ వాష్ టు జస్ట్ 2 to max 3 times a day. ఇంకేమైనా కాజెస్ ఉన్నాయా పింపుల్స్ రావడానికి అంటే, కొన్ని సర్టెన్ మెడికేషన్స్ అండి, అవి మనం అవాయిడ్ చేయలేం కదా. ఏదైనా ఒక ప్రాబ్లమ్కి మనం మెడికేషన్ తీసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ తీసుకోవాలి అంటే తీసుకోవాలి. సో సర్టెన్ మెడికేషన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి పింపుల్స్ వస్తూ ఉంటాయి. చాలా కాజెస్ ఉంటాయండి పింపుల్కి. ఈ సర్టెన్ కాజ్ వల్ల ఈ సర్టెన్ పర్సన్కి ఈ సర్టెన్ ఏరియాలో వచ్చిందని చెప్పడం కష్టం. సో మీకు చాలా మేజర్ యాక్నే ఇష్యూ, మేజర్గా చాలా ఎక్కువ ఏరియాస్లో ఉన్నాయని అనుకుంటే బెటర్ విజిట్ ఎ డర్మటాలజిస్ట్. ఇంపార్టెంట్ పాయింట్ టు మెన్షన్ గైస్, ఇది అందరూ ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో చేసుంటారు. పింపుల్ వచ్చినప్పుడు పాపింగ్ పింపుల్స్, పస్ ఉంది నా పింపుల్కి, నేను ఆ పస్ తీసేస్తే అసలు నాకు పింపులే కనిపించదని అనుకుంటారు. కానీ మీరు ఇక్కడ 2 points నోట్ చేయాలండి. వెన్ ఎవర్ యూఆర్ పాపింగ్ యువర్ పింపుల్, మీ హ్యాండ్ మీద ఉన్న బ్యాక్టీరియా, నేను ఇందాక ఏదైతే చెప్పానో హ్యాండ్ మీద సెటిల్ అయి ఉన్న బ్యాక్టీరియాని తీసుకెళ్ళి మీరు మీ ఫేస్ మీద పెడుతున్నారు. ఆర్ ఎల్స్ మీరు మీ నెయిల్స్తో కానీ మీ పింపుల్ని పాప్ చేస్తుంటే చాలా రప్చర్ అయిపోతుంది ఆ ఏరియా, అండ్ డర్టీ స్పాట్స్ ఉండిపోతాయి. అవి మళ్ళీ టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ స్పాట్స్ చాలా చాలా టైం పడుతుంది. అండ్ దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీ స్కిన్ మీద ఉన్న పింపుల్ని పాప్ చేస్తున్నారో అది పాప్ అయిపోతుంది, పస్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో మీరు ఒక టిష్యూ లేదంటే ఒక కర్చీఫ్, క్లాత్ ఏదైనా తీసుకుని వైప్ ఆఫ్ చేస్తారు. ఆ వైప్ ఆఫ్ లేదంటే వాష్ చేస్తారు. ఆ ప్రాసెస్లో బ్యాక్టీరియా సింపుల్గా ప్లేఫుల్గా చెప్తున్నానండి, సపోజ్ ఇక్కడ ఏదైనా ఒక పింపుల్ ఉంది అని అనుకుందాం, సమ్వేర్ సపోజింగ్ హియర్ ఇక్కడ పింపుల్ ఉంది. మీరు ఏం చేశారంటే అది పస్ ఫిల్డ్ వైట్ హెడ్ ఉన్న పింపుల్ అని చెప్పేసి యూ హ్యావ్ పాప్డ్ ఇట్ అవుట్ విత్ యువర్ ఫింగర్స్. సో పాప్ అవుట్ చేసిన తర్వాత మీరు క్లీన్ చేశారు, కానీ ఇక్కడున్న బ్యాక్టీరియా కాస్త చక్కగా ఇన్నర్గా వేరే ఏరియాకి జంప్ చేస్తుంది.
అప్పుడు అక్కడ దాని పని స్టార్ట్ చేస్తుంది, బ్యాక్టీరియా అగైన్ గెట్ మల్టిప్లైడ్. అప్పుడు మళ్ళీ మీకు పింపుల్ వేరే ఏరియాలో వస్తుంది. లేదని అనుకుంటే సేమ్ ఏరియాలో మళ్ళీ ఇంకా ఎక్సెసివ్ బ్రేక్అవుట్ ఉంటుంది, చాలా పెద్దది అయిపోతుంది. సో నెవర్ 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 పాప్ యువర్ పింపుల్ గైస్. నెవర్ డూ దిస్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు మనం ప్రివెంటివ్ మెజర్స్ తెలుసుకుందాం పింపుల్స్కి. నార్మల్గా మన రెమెడీకి మనం వెళ్దాం, కానీ దానికన్నా ముందు కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ అండి. ఏం లేదు, మీ బాడీని మీరు చక్కగా హైడ్రేట్ చేసుకోండి. వాటర్ యాప్స్ చాలా ఉంటాయి, మిమ్మల్ని వాటర్ ఈ టైంలో సర్టెన్ టైంలో చక్కగా రిమైండ్ చేస్తాయి తాగమని చెప్పి. మీరు ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. నేను యూస్ చేసే వాటర్ రిమైండర్ యాప్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పోస్ట్ చేస్తాను, సో దట్ మీరు అస్తమానం గుర్తు పెట్టుకోకర్లేదు. చక్కగా ఒక నోటిఫికేషన్తో యూ కెన్ రిమైండ్ యువర్ సెల్ఫ్స్ అండ్ హ్యావ్ adequate వాటర్. adequate వాటర్ అంటే నా మీనింగ్ ఏంటంటే మీ బాడీ వెయిట్ ఎంత అయితే ఉంటుందో మీరు దానికి రెలవెంట్గా వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు మీరు 50 kgs వెయిట్ ఉండి 3 to 4 liters ఐడియల్గా తీసుకోవాలి కదా అని తాగేయడం కాదు. మీ వెయిట్ ఎంత ఉంటుందో దానికి ఈక్వల్గా ఇంత తీసుకోవాలి అని ఒక లిమిట్ ఉంటుంది, ఒక పర్మిషబుల్ లెవెల్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోవాలి. సో ఐ సజెస్ట్ యూ అండ్ ఐ విల్ ఆల్వేస్ టెల్ యూ టు డ్రింక్ వాటర్, బట్ హైడ్రేట్ యువర్ బాడీ adequately, నాట్ మోర్. అండ్ సెకండ్ ప్రివెంటివ్ మెజర్, ఇందులోనే నేను 2 చెప్పేస్తున్నాను. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, చాలా ఫ్రీగా ఉండండి. మీ ఫేస్ మీద ఏదో వచ్చేస్తుందని ముందే మీరు అనేసుకుంటే అది కంపల్సరీ వస్తుందండి. మీరు అనుకున్నది జరుగుతుంది అన్న చాలా కాన్ఫిడెన్స్తో మీరు అనుకున్నారనుకోండి, పింపుల్ వచ్చేస్తుంది అంటే ఎస్ గైజ్ అది వస్తుంది ఆ స్ట్రెస్ వల్ల. సో హ్యావ్ ఎ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ అండ్ మెయింటైన్ 8 hours ఆఫ్ గుడ్ పీస్ఫుల్ స్లీప్. అండ్ మీరు యూజ్ చేసే ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీక్వెంట్గా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోండి, బ్యాక్టీరియా బిల్డప్ అవ్వకుండా. ఎందుకంటే తీసుకొచ్చి మీ ఫోన్ మీద పెడతారు, మీ ఫేస్ మీద పెడతారు కదా మీ ఫోన్ని, అప్పుడు ఏమవుతుందో బ్యాక్టీరియా బిల్డప్ అంతా ఫేస్ మీద అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా కాజ్ బిల్డప్ ఆఫ్ బ్యాక్టీరియా. అండ్ మీ పిల్లో కేసెస్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. న్యూ వాష్డ్ పిల్లో కేసెస్ యూజ్ చేయండి. అండ్ అవి క్లీన్గా ఉండడం వల్ల మీరు క్లీన్ క్యాన్వాస్ మీద పడుకుంటున్నారు, విత్ ఎ క్లీన్ క్యాన్వాస్, ఆన్ ఎ క్లీన్ క్యాన్వాస్, సో దట్ నో పింపుల్స్, నో బ్యాక్టీరియా. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ మ్యాక్స్ టు మ్యాక్స్ అవాయిడ్ చేయండి. అసలు ఆ హ్యాబిట్స్ జోలికే వెళ్ళొద్దు ఇఫ్ యూ వాంట్ క్లియర్, హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్. నో స్మోకింగ్, నో ఆల్కహాల్. అండ్ హెల్దీ డైట్ తీసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ బాడీని మీరు డీటాక్సిఫై చేయండి. మీ బాడీలో టాక్సిన్స్ అన్ని స్వెట్ రూపంలో బయటకు పంపించేయండి విత్ వర్కౌట్. ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సండే ఫన్ డేగా గ్యాప్ తీసుకోండి, కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే మీ బాడీలో టాక్సిన్స్ ఏమి మీరు బయటకు పంపించకుండా చాలా చేసేసినా కూడా అది యూజ్ ఉండదండి. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ రెగ్యులర్ వర్కౌట్. ప్రివెంటివ్ మెజర్స్లో ఇంకొకటి ఏంటంటే అండి, మెయింటైన్ ఏ గుడ్ స్కిన్ కేర్ రొటీన్. ఒక స్కిన్ కేర్ జంకీ ఫ్రంకీలా ఉండండి. స్కిన్ కేర్ అంటే చాలా ఇష్టపడండి, ఎందుకంటే ఒక హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ మెయింటైన్ చేయడం వల్ల మీరు ఇంటర్నల్గా ఇన్ని మంచి పనులు చేస్తున్నారు. చక్కగా హెల్దీ డయట్, యూఆర్ డూయింగ్ వర్క్అవుట్, యూఆర్ లీడింగ్ ఏ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్, యూఆర్ గెటింగ్ గుడ్ స్లీప్, యూఆర్ హైడ్రేటింగ్ యువర్ బాడీ. అండ్ ఇన్ని చేస్తున్న ఎక్స్టర్నల్లీ టాపికల్లీ ఏమీ చేయకపోతే ఇట్స్ ఆల్ ఇన్ వెయిన్. ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ అయితేనే మనకు ఒక క్లియర్, హెల్దీ, గ్లోయింగ్ క్రిస్టల్ లాంటి స్కిన్ వస్తుందండి. గ్లాస్ స్కిన్ వస్తుంది, టర్మినాలజీ గ్లాస్ స్కిన్. సో ఇలాంటి ఒక న్యాచురలీ హెల్దీ స్కిన్ కావాలని అనుకుంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 2 ఫ్యాక్టర్స్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. కాబట్టి ఒక గుడ్ స్కిన్ కేర్ రొటీన్ మెయింటైన్ చేయండి. అండ్ గుడ్ స్కిన్ కేర్ రొటీన్ గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే ప్లీజ్ కామెంట్ బిలో, ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ టు డూ ఇట్ ఫర్ యూ గైస్. ఓకే గైస్, ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్ గురించి నేను చెప్తున్నాను. శాండల్వుడ్ అండి. శాండల్వుడ్ ఇలా ఉంటుంది, కనిపిస్తుందా? చూసారు కదా? ఈ రెమెడీకి మనకు కావాల్సింది ఒరిజినల్ శాండల్వుడే, న్యాచురల్ శాండల్వుడ్ అండి. ఈ న్యాచురల్ శాండల్వుడ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి అని అనుకుంటున్నారు కదా. కలర్ అయితే ఇదే అండి. మీకు శాండల్వుడ్ ఎప్పుడు ఎల్లో కలర్లో ఉండదు. అంటే కొన్ని ఏరియాస్లో అమ్ముతుంటారు 100% ప్యూర్ శాండల్వుడ్ అని చెప్పేసి చిన్న చిన్న వాటిలో అది ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ మనకి చూపించడం కూడా ఎక్కడైనా గుళ్ళో వాటిలో పెట్టుకునేటప్పుడు కూడా ఎల్లో కలర్లో ఉన్నట్టుగా చూపిస్తారు. ఎల్లో ఉండదండి శాండల్వుడ్, ఇలా కొంచెం బ్రౌనీగా ఉంటుంది కలర్ శాండల్వుడ్ది. అండ్ ఫ్రేగ్రెన్స్ వరకు చూస్తే ఫ్రేగ్రెన్స్ చాలా అప్లిఫ్టింగ్ అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. మీకు ఫ్రేగ్రెన్స్ బట్టి అర్థమైపోతుంది ఏమీ మిక్స్ చేయలేదు, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ న్యాచురల్ అని. ఈ ఫ్రేగ్రెన్స్ నేను డిస్క్రైబ్ చేయలేను. గంధం ఒరిజినల్ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళకి మాత్రం నేను శాండల్వుడ్ ఒరిజినల్ ఫ్రేగ్రెన్స్ అని చెప్పగలను. లేదని అంటే మీరు న్యాచురల్ శాండల్వుడ్ తీసుకుంటే యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వెరీ అప్లిఫ్టింగ్ మూడ్
విత్ దట్ ఫ్రేగ్రెన్స్. అది అండి దాని ఫ్రేగ్రెన్స్, శాండల్వుడ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, న్యాచురల్ శాండల్వుడ్ ఫ్రేగ్రెన్స్. అండ్ దీని పేస్ట్ కింద చేసిన తర్వాత కన్సిస్టెన్సీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అంటే మీకు మరీ ఏదో క్లే మాస్క్ లాగా ఉండదు, అట్ ద సేమ్ టైం అది గ్రెయినీగా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు వాటర్తో మిక్స్ చేసి మీ ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు అది అలా చక్కగా స్టిక్ అవుతుంది, ఫాల్ అయిపోకుండా ఉంటుంది, ఫాల్ అయిపోదు, చక్కగా స్టిక్ అవుతుంది. అది కూడా ఒకటి న్యాచురల్ శాండల్వుడ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా అండి, శాండల్వుడ్ న్యాచురల్ చెప్పడానికి కూలింగ్ ఎఫెక్ట్. ఇట్ గివ్స్ యూ వెరీ కూలింగ్ ఎఫెక్ట్ బట్ నాట్ ఇరిటేటింగ్ అండ్ ఇంటిమిడేటింగ్. ఈ కూలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసిన తర్వాత వెన్ ఇట్ ఈస్ గెటింగ్ డ్రై అవుతున్నప్పుడు ఫ్యాన్ గాలి కానీ ఏదైనా న్యాచురల్ గాలి తగులుతూ ఉంటుంది కదండి, అది అలా డ్రై అవుతూ ఉన్న కండిషన్లో మీకు కూలింగ్ ఫీల్ అవుతుంటుంది, చాలా కూలింగ్గా ఉంటుంది. మీరు ఫేస్ ప్యాక్స్లో మిక్స్ చేసుకున్నా కూడా చాలా కూలింగ్గా ఉంటుంది. అది మీకు ఒరిజినల్ శాండల్వుడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే అది అండి. ఇప్పుడు ఈ శాండల్వుడ్ తీసుకుని పౌడర్ మీకు కొన్ని గంధపు చెక్క కూడా దొరుకుతుంది, దాన్ని అరగదీసి రాసుకుంటారు. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఈవెన్ బెటర్. ఇంకా న్యాచురల్, ఇది న్యాచురల్, ఏదైనా సరే దాన్నే పౌడర్ చేస్తారు కదండి, దాన్ని మీరు అరగదీసుకుని మీకు అంత ఓపిక ఉంటే రియల్లీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దట్ మచ్ యూ కెన్ డూ దట్ ఆల్సో. అది తీసుకుని ఇది అయితే మీరు వాటర్లో మిక్స్ చేసుకోవాలి, అది డైరెక్ట్గా మీరు తీసుకొని పెట్టుకోవచ్చు. అందులో కూడా వాటర్తో మీరు అరగదీసేటప్పుడు వాటర్ ఆటోమేటిక్గా మిక్స్ అవుతుంది. ఇందులో వాటర్ పెట్టుకుని ఎక్కడైతే మీ ఫేస్ మీద మీకు పింపుల్ ఉందో, లేదంటే స్పాట్ ఉందో, ఇన్ఫ్లమేషన్ ఉందో, ఏదైనా సరే కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతుంటే మీరు దాన్ని తీసుకుని ఆ ఏరియాలో అప్లై చేయండి. మీ హ్యాండ్తో కాదండి, ప్రెఫరబ్లీ మీ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్స్ తీసుకుని చక్కగా డిప్ చేసి రిక్వైర్డ్ అమౌంట్ తీసుకుని ఆ ఏరియాలో మీరు అప్లై చేయండి. And that will be the advisable thing to use sandalwood on your face for pimples and spots ki kuda meer use cheyochu. Even under eye dark circles ki kuda meer use cheyochu. Sandalwood alone sandalwood will be enough. ట్యాన్ కూడా చక్కగా రిమూవ్ చేస్తుంది ఈ శాండల్వుడ్. అండ్ ఓవర్ నైట్ ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏమైనా పింపుల్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కంపల్సరీ అవి సప్రెస్ అయిపోతాయి. లేదు కొంచెం తగ్గాయి, ఇంకా తగ్గాలి అని అనుకున్నవైతే అసలు లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ అసలు యాక్చువల్గా ఎలా ఉంది స్కిన్ అనేది అలా వచ్చేస్తుంది. లేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, కొంచెం పెద్దగా అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు నేను ఈ రెమెడీ స్టార్ట్ చేస్తున్నానంటే ఇట్ విల్ టేక్ టైమ్ గైస్. అందుకే 1 week అని అంటున్నాను. ఏదైనా పింపుల్కి రీసెర్చ్ సేస్ దట్ ఎనీ పింపుల్ విల్ లాస్ట్ ఫర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 4 to 5 days. అంతకంటే చాలా వీక్స్ ఉంటున్నాయంటే దిస్ ఇస్ ద టైమ్ యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డెర్మటోలాజిస్ట్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఎరేజ్ అవుతాయని అనుకుంటే మీకు నాకు తెలిసి ఇది మెన్ అండ్ ఉమెన్ బోత్ యూస్ చేయొచ్చా? ఎస్, దిస్ ఇంగ్రీడియంట్ ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూస్ చేయొచ్చు సేఫ్లీ. అండ్ మీకు ఇంకా అంత డౌట్గా ఉంటే మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఆన్ యువర్ ఇన్నర్ ఆర్మ్ లేదంటే ఇన్నర్ ఎల్బో. మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని చూడండి. ఏదైనా మీకు ఇరిటేషన్ డెవలప్ అయితే, రెడ్నెస్ కానీ ఏదైనా పింపుల్స్ లేదా ర్యాష్ కానీ డెవలప్ అయితే, సో దట్ యూ కెన్ ఈజీలీ నో మీ స్కిన్ కేర్లో మీరు అది ఇంక్లూడ్ చేయకూడదు, మీ పింపుల్ తగ్గిపోవడంలో మీరు ఇంక్లూడ్ చేయకూడదని మీకు తెలుస్తుంది. సో యూ డూ ఏ ప్యాచ్ టెస్ట్. అండ్ మీకు ఇంకా ఫ్రీక్వెన్సీ ఎలా యూస్ చేయాలంటే 1 week మీరు కంటిన్యూస్గా యూస్ చేయండి, సో దట్ మీకు యూ కెన్ గెట్ ఇట్ ఆఫ్ ద పింపుల్. సో స్పాట్ మీరు ఇంకా గెట్ ఇట్ అవ్వాలంటే అది తగ్గే వరకు మీరు యూస్ చేయండి, సో దట్ ఇట్ బ్రైటన్స్ యువర్ స్కిన్. న్యాచురల్గా బ్రైట్నెస్ కూడా వస్తుంది మీరు స్కిన్ మొత్తం యూస్ చేస్తే. ఫేస్ ప్యాక్స్లో కలుపుకొని యూస్ చేయండి. సో న్యాచురల్ DIY ఫేస్ ప్యాక్స్ చాలా వస్తున్నాయి నా ఛానల్లో, యూ కెన్ స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ that's it guys. Ee video meeku helpful anipiste do like, share and subscribe to my channel. Also follow me on my Instagram account beautyforever_diaries and na blog link rendu nenu description box lo post chestanu. Ilanti more interesting videos, skincare videos emaina meeku kavali ante please comment below and I'll meet you guys very soon. Until then keep loving yourself. Bye bye.